బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో జై శ్రీరామ్. అందరూ ఒకటవ్వడం ఈ సనాతన హిందూ బోర్డు యొక్క ముఖ్య లక్ష్యం. అయితే హిందూ ధర్మం మనకి నిత్య అవసర పదార్థం. ప్రవచనాలలో మేము విన్నటువంటి విషయం, హిందూ ధర్మం మనకి నిత్య అవసర పదార్థం. మనకు నీళ్లు, కరెంటు, ఇలా కూరగాయలు ఎట్లాగైతే ప్రతిరోజు అవసరమో హిందూ ధర్మం మనకి అతి ముఖ్యమైనటువంటి నిత్యావసర పదార్థం. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళల్లో వచ్చినటువంటి సమస్య, అక్కడ వాళ్ళ ఉనికికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఐడెంటిటీ. మనం ఎవరం అనేటటువంటి ప్రాబ్లంతో ఆ యూరోప్ దేశాలన్నీ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయి. మన దేశానికి అటువంటి ముప్పు ఉంది. డెవలప్ అవుతూ ఉన్నాం, కొంతకాలం తర్వాత డెవలప్ అవుతాం. అప్పుడు మనకు వచ్చేటటువంటి సమస్య ఏంటంటే ఐడెంటిటీ. ఐడెంటిటీ అనేటటువంటి దాని గురించి మనకు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య. కాబట్టి సనాతన హిందూ బోర్డు అనేటటువంటి దాని గురించి ఈ పాటుపడుతున్నటువంటి మన మహాదేవ్ స్వామి వారందరి కృషి చాలా చాలా అభినందనీయం. అయితే దీనికోసం మేము ఏం చేయాలి, అది మాకు కావాల్సినటువంటి విషయం. ఈ సమాచారం కానీ, సాహిత్యం కానీ ఇవన్నీ ఉన్నాయి. దీని గురించి మేము చేయాల్సినటువంటి పని ఏంటి? ఓటేయాలా? 100 మందిని ఒక దగ్గర తీసుకురావాలా? డబ్బులు కావాలా? ధనం, జనం, జమీన్ ఏం కావాలి మీకు? మీకు కావాల్సినటువంటి పని ఏంటి? మీకు ఇవ్వాల్సినటువంటి వస్తువులు ఏంటి? మాకు తొందరగా తెలియజేయండి. వీఆర్ రెడీ. మేము మా వంతు ఏం చేయాలి? ఎన్ని డబ్బులు కావాలి? ఎంతమంది కావాలి? ఎందుకంటే మేము అర్చకులము. గుడి బడి మా చేతుల్లో ఉన్నాయి. జనాలు మా దగ్గరకు వస్తారు. మేము అర్చకులం, పురోహితులం. మేము జనాల దగ్గరికి వెళ్తాం, జనం మా దగ్గరకు వస్తారు. భగవద్గీత నేర్పించడం అనేటటువంటిది ఒక ఆప్షనల్గా కూడా లేదు ఇప్పుడు. కానీ ఒకవేళ స్కూల్లో మ్యాండేటరీగా పెడితే ఖచ్చితంగా అందరికీ భగవద్గీత వస్తుంది. a+b² = a² + b² + 2ab. అది ఎలా తెలిసింది? మ్యాండేటరీ కదా. అట్లనే భగవద్గీత మ్యాండేటరీ అవ్వాలంటే రూల్ పాస్ అవ్వాలంటే గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే ఓటేయాలంటే ఓటు బ్యాంక్ కావాలి. మనం అందరం కలిసి కట్టుగా ఉండడం అనేటటువంటి చాలా పెద్ద విషయం. బ్యానర్లో కనిపిస్తున్నాం కదా, ఇన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పాలి, వైవిధ్యం రెండు వేరువేరు. కాబట్టి మనం వైరుధ్యం కాదు, అందరూ కలిసి ఒక్క మాట చెప్పాలి. దీపావళి ఒకరోజే సెలబ్రేట్ చేసుకోవాలి, వినాయక చవితి ఒకరోజే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇన్ని రోజులు చూస్తున్నటువంటి విషయాలన్నీ ఒకటే. శ్రీరామనవమి రోజే శ్రీరామనవమి ముహూర్తాల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇదంతా ఎందుకు వచ్చిందంటే బోర్డు లేక. ఆ బోర్డు ఉంటే ఏ ఛానల్ వాడు వీటి గురించి మాట్లాడు. రాముడు, రావణాసురుడు ఇట్లాంటి వాటి గురించి సినిమాలు రావు. నీట్గా రామాయణమే ఉంటుంది.